లాస్ట్ క్లాసెస్‌లో మనం లాస్ట్ వీక్ కాకుండా దానికి ముందు వీకు కొన్ని సంగతులు మనం చూసాం. దగ్గర దగ్గర 11 ఆహ్, ఆదికాండము 11 అధ్యాయం వరకు కంప్లీట్ చేసాం. అందులో ఉన్న అంశాలను చాలా డీటెయిల్డ్‌గా చూడడం జరిగింది. అంటే మరీ డీటెయిల్డ్ కాదు. మనకి అర్థమయ్యే రీతిలోనే మనం చూడడం జరిగింది. ఈరోజు మనము ఆదికాండంలో సెకండ్ పార్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సెకండ్ పార్ట్ చెప్పే ముందు ఒకసారి మీకు నేనేం జేస్తానంటే, సెకండ్ పార్టు దేని మీద ఆధారపడి ఉందో మీకు గుర్తు చేసి నేను సెకండ్ పార్ట్‌కి వెళ్ళిపోతా. అబ్రహాము నిబంధన. అబ్రహాము నిబంధనను జ్ఞాపకం జేసుకోవాలి. 11 అధ్యాయాల యొక్క పరిస్థితి ఆదికాండంలో ప్రపంచం మీదుంటే, ప్రపంచం మొత్తం మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరకొచ్చేసి ఆగిపోయింది. అబ్రహాము అనే వ్యక్తి దగ్గరకొచ్చి ఆగిపోయింది. అబ్రహాము దగ్గరికొచ్చి ఆగిపోయి, నోవాహుతో చేసిన నిబంధన తర్వాత నోవాహు పిల్లలు భూమి అందంతటా నిండబడ్డారు కాబట్టి బైబిల్ అంతా వాళ్ళ వ్యక్తిత్వం కోసం, వాళ్ళ విధానాల కోసం రాయబడితే, ఇప్పటి నుంచి మళ్ళీ అది మారిపోయింది. మారి ఇప్పుడు దేవుడు అబ్రహాం అనే వ్యక్తితో నిబంధన చేసాడు. ఇప్పుడు అబ్రహాముతో నిబంధన చేసిన నిబంధన ఏంటంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నీ సంతానము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నీ సంతానము. నీ సంతానము నేను ఇసుక రేణుల వలె చేస్తానంటే ఇప్పుడు ఆహ్, పరిశుద్ధాత్మ దేవుడికి అర్థమైన సంగతి ఏంటి? ఇప్పుడు దేవుడు సంతానం ద్వారా అబ్రహాం సంతానం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. అంతే. ఎవరు రాసినప్పటికీ ఇంక రొటేషన్ అంతా కూడా చరిత్రలో ఏం జరుగుతుందో అనవసరం. యాపేతు పిల్లలు ఏమైపోయారో అనవసరం. హాము పిల్లలు ఏమైపోయారో అనవసరం. షేము సంతతిలో ఉన్నటువంటి అబ్రాహాము పిల్లల దగ్గరికొచ్చి ఇక్కడ నిబంధన చేయగానే వాళ్ళందరూ కూడా జీవిస్తున్నప్పటికీ, వాళ్ళు ఏ సంస్కృతిలో ఉన్నప్పటికీ, ఇంక ఫోకస్ అంతా కూడా అబ్రాహాం వైపు తిరిగిపోయింది. దీన్నేమంటామంటే 1-11 అధ్యాయాలు హోల్ యూనివర్స్ కోసం చెప్తే 12 నుంచి మనం దాన్ని ఏమని పిలుస్తామంటే, కుటుంబం కోసం దేవుడు రాయించాడు. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట. ఈ విషయాలు మనము గమనిస్తాం. ఇందులో మనం సృష్టి చూసాం. మానవుడు ఎలా పడిపోయాడు, అది ఎలాగ మనకి ఇదయిందో చూసి, ఇప్పుడు ఈ గందరగోళాల తర్వాత మనకి ఇక్కడతో 11 అధ్యాయాలు అయిపోయాక 12-50 అధ్యాయాల్ని మనం ఏమంటామంటే పితరుల కాలం అంటాం. పితారులు కాదు, పితరుల కాలం. ఈ పితరుల కాలము 12-50 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ పితరులు ఎవరు అనంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వీళ్ళని పితరులు అని ఇశ్రాయేలు ప్రజలు పిలుస్తారు. వాళ్ళ తండ్రులు వీళ్ళు. సోషియాలజికల్‌గా, సామాజికంగా వీళ్ళే వాళ్ళకి పునాది. మనకి స్పిరిచ్యువల్‌గా వాళ్ళే పునాది. వాళ్ళే పునాది. ఈరోజు చర్చ్ గాని, బయోలాజికల్‌గా ఇశ్రాయేలు ప్రజలు గాని, నేర్చుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన నలుగురు వ్యక్తులు, నలుగురు మూల స్తంభాలు ఎవరు అనంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వీళ్ళ చరిత్ర 12 అధ్యాయం నుంచి 50 అధ్యాయము అంటే ఆదికాండం మొత్తం రాయబడ్డది. సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇందాక కవెనెంట్ నిబంధన చెప్పేటప్పుడు చెప్పాను. నరేషన్ లేదా స్క్రిప్ట్ ఇక్కడి నుంచి రాయబడే ప్రతి డైలాగు కూడా చేంజ్ ఫ్రమ్ హోల్ క్రియేషన్ టు ఎ ఫ్యామిలీ. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడెక్కడికెళ్లారు? వాళ్ళ నాగరికత ఏంటి అని రాసుకొచ్చిన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు హియర్ ఆన్వర్డ్స్ ద కవెనెంట్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం అండ్ గాడ్ యాస్ స్టిల్ నౌ ఇట్ ఈస్ విత్ నోవా. ఇప్పటి నుంచి మనం చూసేదేంటంటే అబ్రహాము సంతానానికి దేవుడికి ఉన్న సంబంధాల కోసం రాయబడిన విషయాలు మనం చూస్తాం. సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని బట్టే మన వ్యాఖ్యానం ఎలా చేయాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు కనబడతా ఉంటాయి. ఇందులో మనకి మొదట కనబడే వ్యక్తి ఎవరనంటే అబ్రహాం. అబ్రహామునికో హైలైట్స్ మనం ఏం చూడొచ్చు 3 ముక్కల్లో చెప్పమని అంటారు కదా! 3 ముక్కల్లో. వాళ్ళ నాన్నగారు తెరహ గారు చనిపోయిన తర్వాత 75 ఏట దేవుడు పిలుచుకున్నాడు. 75 ఏట వాళ్ళ ఊరు వదిలేసి వచ్చేసారు. 100 ఏట ఇస్సాకు పుట్టాడు. 175 ఏట చనిపోయాడు.
అంటే తన స్పిరిచువల్ జర్నీ ఎన్ని సంవత్సరాలు అని అంటే నియర్లీ 100 ఇయర్స్. 100 ఇయర్స్ హీ వాక్డ్ విత్ గాడ్. 100 ఇయర్స్ స్పిరిచువాలిటీ. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప సంగతి మాట. 75వ ఏట పిలువబడ్డాడు. 100వ ఏట ఇస్సాకు పుట్టాడు. 175 ఏట చనిపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి 100 సంవత్సరాల గ్యాప్. 75 సంవత్సరాలు ఇస్సాకుతో పాటు ఉన్నాడు. ఇది ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూడాల్సింది. పిలుపు, ఇస్సాకు జననం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇస్సాకు జననం మాత్రమే మనం ఎక్కువగా పేర్కొన్నాం? అబ్రహాము నిబంధన ఏంటి? అబ్రహాము నిబంధన ఏంటి అనంటే 12వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయము, ఈ అధ్యాయాలలో అబ్రహాము యొక్క నిబంధన ఏంటి అనంటే ఆయన సంతానము ఆ విషయం మనకి గుర్తు రావాలి. హెరిడిటరీ. కాబట్టి సంతానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సంతానం కోసం రాయడం చాలా ఇంపార్టెంట్. ఇది అబ్రహాం యొక్క సంక్షిప్త వివరణ. అయితే అబ్రహాం కోసం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అసల? మనం బైబిల్ స్టడీ రూపంలో, క్లాసుల రూపంలో ఉన్నాం కాబట్టి మనం చూడవలసినవి 10 పాయింట్స్. బైబిల్ గ్రంథంలో అబ్రహాం కోసం మనం చూడవలసిన 10 పాయింట్స్ ఏంటంటే, పిలవగానే వచ్చేసాడు. అతనిలో విధేయత కనబడుతుంది. పిలవగానే వెంటనే తాను ఆలోచించలేదు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అని భవిష్యత్తే ఆలోచించకుండా వచ్చేసాడు. ఏమీ తెలియని ఒక వ్యక్తిని నమ్మేసి భవిష్యత్తే తెలియకుండా ఆయన మీద ఆనుకున్నటువంటి ఒక గొప్ప విధేయత స్వరూపం ఇక్కడ మనకు కనబడుతుంది. రీజన్ లేదు. రేషనల్ థింకింగ్ లేదు. ఈయనలో దేవుని మీద ఆనుకున్నటువంటి ఒక మంచి విధేయత కనబడుతుంది. అతడు నిలిచిన ప్రతి స్థలములో అనబడ్డది. స్థలములో దేవునికి బలిపీఠం కట్టడం వలన అతనిలో భక్తి భావం కనబడుతుంది. అబ్రహాం ఎందుకు పితరుల్లో గొప్పవాడు అనంటే, అతడు భక్తి భావంతో ఉన్నాడు. విధేయతతో ఉన్నాడు. భక్తి భావంతో ఉన్నాడు. ఎంత భక్తి అంటే ఎక్కడికి వెళ్ళి ఆగినా అక్కడ కృతజ్ఞతలు చెల్లించేవాడు. హౌ ప్రేయర్ఫుల్ హీ ఈజ్. అబ్రహాం దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి. బైబిల్ అంతట్లో యెహోషువపాతు నోట్లో నుంచి, యాకోబు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, అతడు ఒక్కడే దేవునికి స్నేహితుడు అనిపించుకున్నాడు. అతనితో స్నేహభావం కలిగి ఉన్నాడు. అంటే ఓపెన్ గా మాట్లాడేవాడు దేవుడితో. స్నేహభావం కలిగిన వాడు. ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. స్నేహభావం కలిగిన వాడు. లోతుకు భూమి కోరడానికి ముందు అవకాశం ఇచ్చేయడం వల్ల అతనిలో ఉన్న బ్రాడ్ మైండ్ బయటపడుతుంది. చిన్నపిల్లలు ఏమంటారంటే, ఇంటికి మమ్మీ డాడీయో లేకపోతే ఎవరైనా స్వీట్సో ఏదైనా తీసుకొని వచ్చారనుకోండి, తీసుకొని వచ్చినప్పుడు నాకు కావాలి, ముందు నాకు అని కొట్టుకుంటారు. పిల్లల స్వభావం. విశాలమైన ఒక బ్రాడెస్ట్ మైండ్ ఏంటో తెలుసండి? ముందు ఎదుటోడికి అవకాశం ఇవ్వడం. ఒక విశ్వాసకు ఉండాల్సింది ఇదే. ఒకరికి పాటొచ్చి మరొకరికి పాటలకి సమయం రాకపోతే ఈ రోజుల్లో పెద్ద రభస అయిపోతున్న పరిస్థితుల్లో కనబడతా ఉంటది. ఒకరు 2 పాటలు పాడారని మరొకరు కూడా 2 పాటలు పాడాలి. వాడెందుకు 2 పాటలు పాడాడు అనే సంగతులు ఎక్కువైపోతాయి. మైక్ కొంతమందికే, కొంతమందికి మైక్ ఎందుకు రాదు అని సమస్యలు ఎదురవుతుంటాయి. ఎంత విశాలం చూడండి పక్కోడికి అవకాశం ఇవ్వడానికి. దేవునితో స్నేహభావం కలిగిన వాడు ఏం చేస్తాడనంటే, తనకన్నా పక్కోళ్ళకి అవకాశం రావాలని చూస్తాడు. ఇది అబ్రహాములో ఉన్నది. పెద్దోడు ముందుగా నిర్ణయం తీసుకొని మంచి భూమి ఏర్పాటు చేసుకోవచ్చు గాని, లోతు గొర్రెల కాపరులకి, అబ్రహాం గొర్రెల కాపరులకి గొడవలు అయ్యాయని లోతుకు ముందుగా అవకాశం ఇచ్చాడు అనంటే తనలో ఉన్నటువంటి విధేయత స్వభావం, విశాల స్వభావం మనకు కనబడుతుంది. ఇది ఇప్పుడు ఒక వ్యక్తికి వస్తదంటే దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఈ సంబంధం ఇది కలుగుతుంది. ఇది లేనప్పుడు ఒక వ్యక్తికి రాదు. ముందు పరిగెడేస్తుంటారు. కాబట్టి ముందుకు తోసేటటువంటి ఒక విశాలమైన మనస్సు. లోతును దోచుకున్న రాజులతో యుద్ధమాడి జయించినప్పుడు అతనిలో ధైర్యం కనబడుతుంది. పిరికోడు కాదు అబ్రహాం. ఊరికే కూర్చునేవాడు కాదు అబ్రహాం. తన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకునే వ్యక్తి. తాను ధైర్యంతో ఉన్నవాడు. వదిలేసి వెళ్ళిపోయిన లోతు కోసం ధైర్యంగా పోరాడే వ్యక్తి. చూడండి ఇక్కడ ఇంకో గొప్ప విషయం చూడండి. తన భార్య సమాధి కొరకు హిత్తీయుడైన ఎఫ్రోను బహుమానాన్ని వెలతో
ఇవ్వడం వల్ల, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం వల్ల తనలో ఉన్న స్వతంత్ర స్వభావం కనబడుతుంది. హీఈస్ ఏ ఇండిపెండెంట్ పర్సన్. ఇండిపెండెంట్ పర్సన్. ఈజ్ నాట్ ఏ డిపెండెంట్ పర్సన్. ఎవరి దగ్గర కూడా తల వంచడానికి ఇష్టపడ్డు. ఈ రోజున డబ్బులు ఎక్కువ ఇస్తే ఫోటోలు అనే సతీష్ కుమార్ పాస్టర్ గారు వాళ్ళనేం తిట్టరేమో బహుశా. ఏం తప్పులు చేసినా. ఒక భార్య సమాధి కొరకే ఫ్రీగా ఇస్తే హిత్తీయుడు నాకొద్దు, నేను డబ్బులిచ్చే కొనుక్కుంటాను, మా ఆవిడ సమాధి నా స్థలం పేరు మీద ఉండాలి అని ఇండిపెండెంట్ ఉన్నాడు. ఇది తీసుకొని మా గురువుగారు ఎప్పుడు అనేవారు, ఒక సమాధి కొరకే తను అలా అంటే, ఈ రోజున మనం దాన పట్టాల మీద చర్చిలు కట్టడం అనేది సబబు కాదు అని చెప్తా ఉంటారు. చాలా పౌరుషం కలిగి చెప్తా ఉంటారు. ఒక 10 ఏళ్ళు జరిగిన తర్వాత దాన పట్టాలు చర్చెస్ ఇప్పుడేమవుతున్నాయంటే, పూర్వం ఎవరైతే ఊర్లో పెద్దోళ్ళు దానాలు ఇచ్చి చర్చెస్ కట్టారో, వాళ్ళన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్యాదర్ చేసి, లీగల్‌గా మేము వీటిని పడగొట్టేస్తున్నాం. ఇవి మావి. మా పూర్వీకులియి, లేకపోతే ఇగో పలానా తాలూకోడి మావోడియే అని చూపించడానికి సిద్ధపడిపోయారు. దాన పట్టాల మీద ఉన్న చర్చెస్ మూసుకుపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజున కొనడానికి ఇబ్బంది పడిపోయేలా చేశారు. కానీ థియాలజీ తెలిసిన ఫారినర్స్ ఏం చేశారో తెలుసా? థియాలజీ తెలిసిన ఫారినర్స్ దాన పట్టాలు ఇత్తూ ఊరుకోలేదు. గవర్నమెంట్ వాళ్ళకి సమ్మతం పలికింది. మీరు ఇక్కడ సివిలైజేషన్ నేర్పించండి. అంటరానితనాన్ని తీసివేయండి. హాస్పిటల్స్ పెట్టండి. స్కిన్ స్కిన్ క్లినిక్స్ పెట్టండి. ఎడ్యుకేషన్ ఇవ్వండి అని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి ఫ్రీగా ల్యాండ్ ఇస్తే, లేదు లేదు మాకు ఫ్రీగా ల్యాండ్ వద్దు. వి నీడ్ డాక్యుమెంట్స్ అండ్ వి పే ద బిల్స్ అన్నారాళ్ళు. అందుకని సిబిఎం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారి గ్రౌండ్స్ ఊరికి నడిబొడ్డున కుళాయి చెరువు పక్కనే కాకినాడలో వెలిసిపోయి. వెల్లూర్ మెడికల్ ఇన్స్టిట్యూట్‌లో ఇప్పటికి కూడా స్థలాలన్నీ అలా ఉండిపోవడానికి కారణం దే హావ్ పేపర్స్. దే ఆర్ నాట్ ఇన్ దాన పట్టాస్. ఎక్కడి నుంచి వచ్చింది థియాలజీ? దాన పట్టాల మీద ఉండకూడదు. డబ్బులు ఇచ్చేసి పేపర్ వర్క్ రాయించాలి. ఇట్స్ ఫ్రమ్ అబ్రహాం. సరే, సమయం అయిపోతుంది. ఇంతకు మించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: విధేయత కలిగినవాడు, భక్తి కలిగినవాడు, స్నేహభావం కలిగినవాడు, విశాలమైన వ్యక్తి, ధైర్యం కలిగినవాడు, స్వాతంత్ర ఇండిపెండెంట్ పర్సన్. మెల్కీసెదెకుకు దశంభాగం ఇచ్చుటలో తన దాతృత్వం కనబడుతుంది. దిస్ ఈస్ వాట్ టుడే లాకింగ్ ఇన్ ద చర్చెస్ అని చెప్పొచ్చు. ఇండిపెండెంట్ చర్చెస్‌లో సరే, నేను దీనికోసం స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు. మీకు ఇంకో విషయం చెప్పనండి. దేవుడు సంపూర్ణమైన ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడిచ్చాడు అనంటే, సీనాయి కొండ మీద ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. సీనాయి పర్వతానికి ముందున్న వ్యక్తులకి, సీనాయి పర్వతం దగ్గర నిబంధనలు తీసుకున్న ఇశ్రాయేలు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు తీసుకున్న మోషే తర్వాత వ్యక్తులకి వ్యత్యాసం ఉన్నాయి. ఉదాహరణకు తిండి విషయాలు వ్యత్యాసాలున్నాయి. ఉదాహరణకు బట్ట విషయాలు వ్యత్యాసాలున్నాయి. ఉదాహరణకు వాళ్ళ వ్యవహరించిన పద్ధతుల విషయాలు, ఆరాధించిన విషయాలు, బలిపీఠం కట్టిన విషయాలు వ్యత్యాసాలున్నాయి. అదే విధంగా చాలా వ్యత్యాసాలున్నాయి. దానికి ముందు భార్యత్వాన్ని దేవుడు విడిచిపెడితే ఆజ్ఞల తర్వాత దాన్ని వద్దనేసాడు. చూడండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఆజ్ఞలు ఇవ్వక ముందు వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నదని లెక్క. లాజిక్ ప్రకారం. అంటే సీనాయి కొండ ఇక్కడ ఉందనుకోండి. సీనాయి కొండ ఇది అనుకుందాం. మోషేకి ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. కమాండ్‌మెంట్స్. దీని తర్వాత ఉన్న ప్రజలందరూ దీన్ని ఆచరిస్తారు. ఓకే. దీని ముందున్న వాళ్ళు ఏం చేస్తారు? దే హావ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఉన్నా కూడా దే ఆర్ అవే ఫ్రమ్ అడల్టరీ. వ్యభిచారానికి దూరంగా ఉన్నారు. దే ఆర్ గివింగ్ టైత్. దశంభాగం ఇక్కడ ఇమ్మని చెప్పాడు దేవుడు. కమాండ్‌మెంట్స్‌లో ఇక్కడ దశంభాగం ఇమ్మని చెప్పాడు. తొలిచూలు ఇమ్మని చెప్పాడు. ప్రథమ ఫలం ఇమ్మని చెప్పాడు. కానీ దాన్ని ముందుగానే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం మొదలుపెట్టారు. హౌ బ్యూటిఫుల్. అంటే కమాండ్‌మెంట్స్ ఇవ్వక ముందే, పాత నిబంధన కన్నా ముందే, సీనాయిలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడక ముందే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని క్రియలు చూడండి ఎలాగా ఏర్పాటు చేశాడంటే, పాత నిబంధనది కాదు దశంభాగం. పాత నిబంధన కాదు వ్యభిచారం చేయకుండా ఉండడం. అందుకనే యాకోబు ఇస్తాడు. అదే విధంగా అబ్రహాం ఇచ్చాడు. సరే, చూడండి తర్వాత మెల్కీసెదెకు భాగం ఇవ్వడంలో దాతృత్వం కనిపించింది. 318 మంది పురుషులు అతని ఇంట్లో ఉంటే అతను ఎంత ధనవంతుడో తెలుస్తుంది. హౌ రిచ్ హి ఈస్, హౌ గాడ్లీ ఈస్, హౌ ఒబీడియంట్ హి ఈస్, హౌ ఇండిపెండెంట్ హి ఈస్. ఇది గొప్పతనం. ధనవంతుడు,
కానీ భక్తిపరుడు. ధనవంతుడు విధేయతాపరుడు. ధనవంతుడు ప్రార్థనాపరుడు. సొదొమ కొరకు బతిమాలుతున్నాడు. సొదొమ కాలంలో గనక నేనుంటే దగ్ ఆహ్, చచ్చిపోవడం మంచిదనుకుంటా. సొదొమ టైంలో గనక నేనుంటే, లోతు నన్నొదిలేసి ఎళ్ళిపోయాడు. నాకన్నా మంచి భూమి తీసుకున్నాడు. వాడు భ్రష్టు పట్టిపోవాలి అనుకుంటాను. కానీ అబ్రహాం చాలా డిఫరెంట్ పర్సన్. కారణం ఏంటో తెలుసా? హి ఈస్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. స్నేహితుడాయన. ఈ స్నేహితుడు సొదొమ నాశనం అయిపోవాల్సిన పట్టణం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లేక లేక పుట్టిన కుమారుడిని అర్పించుటకు వెనకాడకపోవడంలో ఆయన ఆశ్చర్యమైన విశ్వాసం కనబడుతుంది. హౌ బ్యూటిఫుల్. లేక లేక పుట్టినోడిని. ఇప్పుడు ఈ సేవకిమ్మంటేనే పెద్ద తలకాయ పోటొచ్చింది ప్రజలతో. పిల్లలు ఉపవాసం చేస్తే వాళ్ళ ఉపవాసంలో వాళ్ళు నీరసం అయిపోతున్నారని ఉపవాసాల్ని కాన్సెల్ చేసేసే తల్లిదండ్రులొచ్చేసారు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు, "నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయడం మంచిదే" అంటాడు. "నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయడం మంచిది. నీ దేహం మొత్తం అంతా కూడా నరకంలోకి పోవడం కన్నా ఒక అవయవం పోవడం బెటర్ కదా" అంటాడు. నేనో మాట చెప్తానండి. అధికంగా ఉపవాసాలు చేసి చచ్చిపోవడం మంచిది. మనం ఉపవాసాలు చేయకుండా ఉండడం కన్నా. అధికంగా ఉపవాసాలు చేసి మనం గ్యాస్ట్రిక్ తెచ్చుకోవడమో, కిడ్నీలో రాళ్ళు తెచ్చుకోవడమో మంచిది. చేయకుండా పాపంలో పడిపోయే కన్నా. వి ఫాస్ట్, వి ప్రే అండ్ వి కాంకర్ సాటాన్. ఉపవాసము, ప్రార్థన, అర్పించుకునే విధానం. వి నీడ్ దిస్. మనకి చాలా బలంగా కావాలండి ఈ రోజుల్లో. ఏం చెప్తారండి కర్మోజీ గారు? కన్నీరేలమ్మ, కన్నీరంతా పోయింది. పౌలు గారు అలా ఏం చెప్పలేదు. పేతురు గారు ఏం చెప్పలేదు. పౌలు గారు ఏమంటారో తెలుసా? మీకెప్పుడు శ్రమలు కలిగినా, ఇబ్బందులు కలిగినా పరలోకాన్ని ఊహించుకోండి అంటాడు. రోమాపత్రిక 8దో అధ్యాయంలో ఆయనేమంటాడంటే, యేసయ్యా నేను నీ కృప తలంచగానే నా శ్రమ నాకు శ్రమగా అనిపించలేదు. ఎందుకంటే నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు అని నాకు తెలుసు. నీవు నాకిచ్చే పరలోకం ఎదుట నాకొచ్చిన ఆర్థిక ఇబ్బందులు కాదని నాకు తెలుసు. నీవు నాకిచ్చే మహిమ కిరీటం ఎదుట ఈరోజు నాకొచ్చే శరీర బలహీనతలు నాకు బలహీనతలు కాదని నాకు తెలుసు. ఎంత వైరాగ్య జీవితమో. ప పేతురు గారంటారు, "కొలిమిలో వేయబడిన బంగారంలా మనల్ని చేసి శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. కారణం ఏంటో తెలుసా? మీకోసం మంచి మహిమను దాచుంచాడు" అంటాడు. వీళ్ళ ధైర్యం పరలోకం. వీళ్ళ ఆత్మవిశ్వాసం పరలోకం. వీళ్ళ ప్రసంగం పరలోకం. కానీ ఈ రోజున ఈ పెద్ద పెద్ద యూట్యూబ్ హీరో పాస్టర్స్ అందరూ కూడా ఈ భూమే శాశ్వతం అనే దృక్పథంలో వాక్యాలు బోధిస్తా ఉన్నారు. ఇది చాలా డేంజర్ 10th పాయింట్‌కి. అబ్రహాం అది కాదు. ఎందుకు అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 17, 19 వరకు ఏముంటదో తెలుసా? వాళ్ళు పరదేశులుగా స్వదేశంలోనే పరదేశులుగా ఉండి గుడారాల్లో జీవించి అంత డబ్బున్నా కూడా వి డై వన్ డే అండ్ వి గో టు అవర్ గాడ్ అని విశ్వసించేవారంట. 318 మంది పురుషులతో ధనవంతుడు. దశంభాగం ఇచ్చే సూపర్ వ్యక్తి. రాజులతో పోరాడగలిగిన యుద్ధశూరుడు. ఈయన వ్యక్తి ఏమి విశ్వాసం కలిగి ఉన్నాడంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఇతని విశ్వాసం. అబ్రహాములోంచి మనం నేర్చుకునేటువంటి ఈ 10 విషయాలు కూడా ఈ రోజున మనకి ప్రసంగించబడాలి. ఈ రోజున మన బ్రతుకుల్లో మనం అవలంబించుకోవాలి. ఇవి అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇంకా తెలియాలి అనంటే మీరు 12-24 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అబ్రహాము జీవిత చరిత్రలో మనము వాగ్దాన సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దాన విషయాలు. దేవుడు అబ్రహాముతో 4 పర్యాయాలు మాట్లాడాడు. ఈ నిబంధన వాగ్దానం సంగతి. నిబంధనల కోసం నేను ముందుగా చెప్పాను కాబట్టి మళ్ళీ నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకోవట్లేదు. దేవుడు అబ్రహాముతో 4 పర్యాయాలు మాట్లాడింది ఏంటనంటే, మొదటిసారి 12 అధ్యాయము 1-3 వచనాలు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీ వంశములన్నిటిని ఆశీర్వదిస్తాను. వంశములు ఆశీర్వదిస్తానని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నీ సంతానం వల్ల అన్ని జనులు ఆశీర్వదించబడతారనేది మెయిన్ థీమ్. 15 అధ్యాయంలో అయ్యా నాకెవరు పిల్లలు లేరు కదా! 14 అధ్యాయంలో ఆయన యుద్ధానికెళ్తాడు. ఈ యుద్ధానికెళ్తాడు. 318 మందిని తీసుకొని లోతును దోచుకొని రాజుల మీదకి యుద్ధానికెళ్తాడు.
యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత నిన్ను దేవుడు భయపడకు అబ్రహాము, నేను నిన్ను దీవిస్తాను అనంటే, ఎంత చేసినా నాకు ఎలియాజరే కదా అనంటే, లేదు లేదు నీ సంతతి నీ పాలస్తీనా అంత ఇస్తాను. ప్రపంచ దేశాల కోసం ఏమీ మాట్లాడలేదు గాని, తన సంతానం కోసమే మాట్లాడాడు. ఇక్కడ ప్రపంచ దేశాల కోసం ఇక్కడ మాట్లాడతాడు. నీ వలన నేను అన్ని జనులను ఆశీర్వదిస్తాను. అన్ని జనాంగాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి, ఇక్కడ ఓన్లీ 15 అధ్యాయం అంతా కూడా విశదీకరించబడతాడన్నమాట. ఆకాశ రేణుల వలె, ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె అని దాన్ని విశదీకరిస్తాడు. ఇక్కడ పెద్ద స్పిరిచువల్ మీనింగ్ ఒకటుందండి. చూడండి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు దేవుడు. ఒకటి ఆకాశ నక్షత్రాలు పైనుండేవి, చీకట్లో వెలిగేవి. 2 భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు. రెండిటిని లెక్కించడం అసాధ్యం. దీన్ని పెట్టుకొని ఒక మంచి దైవజనుడు ఏమంటాడనంటే, పైనున్నవి పైన వెతికేటటువంటివి ఆత్మ సంబంధమైన అబ్రహాము సంతానము, సంఘము. కిందున్నది తన శారీరక బయోలాజికల్‌గా ఉన్నటువంటి సంఘము. ఇది సాధారణంగా చెప్పబడినటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్. నేను ఆత్మీయంగా ఈ మాటలు చెప్పడానికి గుర్తుపెట్టుకోవడానికి మాత్రం 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ దేవుడు 15 అధ్యాయంలో. ఇది అయిపోయిన తర్వాత 17 అధ్యాయము మొదటి నుంచి 15 వచనాల్లో ఒకే జనాంగం గూర్చి నిబంధన కోసం నొక్కి చెప్పి సున్నతిని జ్ఞాపకార్థంగా పెట్టేటప్పుడు నోవాహు యొక్క నిబంధనకు జ్ఞాపకం ఏమిటి అనంటే ఇంద్రధనస్సు. నోవాహు యొక్క నిబంధనకు జ్ఞాపకార్థము ఇంద్రధనస్సు. నోవాహు యొక్క నిబంధనకు జ్ఞాపకార్థం ఇంద్రధనస్సు అయితే, అప్పుడు అబ్రహాము యొక్క నిబంధనకు జ్ఞాపకార్థము సున్నతి. ఇది సున్నతి. సున్నతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సున్నతి ఉన్నంత వరకు అబ్రహాం నిబంధనలు ఉన్న ప్రజలు ఎప్పుడు సున్నతి కోసం మాట్లాడినా వాళ్ళు దేని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానపు నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారని అర్థం. తర్వాత 22 అధ్యాయంలో తన ఒక్కడైన కుమారుణ్ణి ఇచ్చునో లేదో అని దేవుడు పెట్టిన పరీక్ష పిదప దేవుడు అబ్రహాము ద్వారా సమస్త మానవ కోటిని ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఏంటనంటే తన సంతానంలో జరిగేటటువంటి సంగతులే చెప్పాడు. ఇక్కడ సున్నతి ఉంది. ఈ సున్నతిని జ్ఞాపకార్థంగా పెట్టినప్పుడు అన్ని దేశాల కోసం మాట్లాడలేదు. ఎప్పుడైతే సున్నతి కోసం మాట్లాడని నిబంధన ప్యాసేజీలు ఉన్నాయో అక్కడ అన్ని దేశాలు ఆశీర్వదించబడతారని చెప్పాడు. ఈ లాజిక్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఇస్సాకులో ఉన్నటువంటి సంక్షిప్తమైన వివరణ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతులు. ఇస్సాకు యొక్క జీవిత చరిత్ర 2వ పితరుడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన 2వ పితరుడు ఎవరనంటే ఇస్సాకు. ఇస్సాకు జీవితాన్ని మనం 3 భాగాలు చేయొచ్చు. ఇస్సాకు జీవితాన్ని మనం 3 భాగాలు చేయొచ్చు. ఒకటి పుట్టినది మొదలుకొని రెబ్కా పెండ్లి చేసుకున్నంత వరకు, తన పెళ్ళయ్యే వరకు అతడు లోబడు కుమారుడు. అతడు లోబడు కుమారుడు. హీ ఈజ్ ఏ ఒబీడియంట్ సన్. అతడు లోబడేవాడు. ఇది తనలో ఉన్నటువంటి మొదటి క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసేదేంటి, చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డాడు, యాతన పడ్డాడు. ఇష్మాయేల్‌తో టీజింగ్ చేయబడ్డాడు. ఇష్మాయేల్‌తో ర్యాగింగ్ చేయబడ్డాడు. తన తండ్రి చేత కత్తి ఎత్తించి 3 రోజుల ప్రయాణం తర్వాత మోరియా కొండల మీద ఒకానొక కొండ మీద తన బలిగా అర్పించడానికి తన కళ్ళు మూసుకున్నాడు. అన్నిట్లో లోబడే తత్వం ఉంది. సారా అన్న కోప్పడిందేమో గాని ఏడుస్తానే ఉన్నాడు. నమ్మకమైన భర్త. రెండో విషయం, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుండి బెర్షెబాలోనే నివసించే వరకు, వాళ్ళుండే ప్రాంతము మోరియా కొండలకి పక్కన ఉన్న అడవుల్లో బెర్షెబా అనే ప్రాంతం. ఈ బెర్షెబా అనే ప్రాంతంలో నివసించే వరకు ఆయన నమ్మకమైన భర్త. పిల్లలు పుట్టకముందు వరకు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అతడు ఒక దయాళుడైన తండ్రిగా కనిపిస్తా ఉన్నాడు. బెహెర్షెబాలో నివసించిన తర్వాత నుండి ఆ కాలము నుండి అని పడ్డది. కాలము నుండి మరణం వరకు, చనిపోయే వరకు ఒక తండ్రి స్వభావం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, కుమారుడు, భర్త, తండ్రి. తాను ఎదిగే కొద్దీ తనలో ఉన్నటువంటి వైఖరి ఎలా మారుతుందో ఈ మాటలు ఏం చూపిస్తున్నాయో తెలుసండి. ఒక విశ్వాసి యొక్క స్పిరిచువల్ గ్రోత్, ఒక విశ్వాసి యొక్క ఒబీడియన్స్ గ్రోత్, ఒక విశ్వాసి యొక్క రిలేషన్, దేవుడితో ఉన్న రిలేషన్ లో ఉన్న గ్రోత్ ఎదుగుతూ ఉండాలి.
ఎదుగుదల లేని క్రైస్తవులు ఉండకూడదు అనేది ఇక్కడ మనకి తన జీవితం ద్వారా కనబడతా ఉంది. ఇప్పుడు ఇస్సాకులో ఉన్నటువంటి జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మీకు చెప్పినట్లుగానే ఎంత శోధన చేయించాడో, ఎంత ఇబ్బందిని చేయించాడో మనం ముందుకెళ్ళే కొద్దీ దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకులో ఉన్నటువంటి సుగుణాలు చూద్దామే, గుణాలు. అతనిలో ఉన్న లక్షణం ఏంటో చూద్దాం. ఒకటి అణకువ. ఎంత అణకువ కలిగిన జీవితం అనంటే, డాడీ కట్టెలు తెచ్చాం, మంట తెచ్చాం, కత్తి తెచ్చాం. పశువేది డాడీ? వేర్ ఈస్ బలి పశువు డాడీ అని అడిగితే, దేవుడు చూసుకుంటాడురా అంటే, లాజిక్ మాట్లాడలేదు. ఊరుకో డాడీ, ఈయన్ని తెచ్చినప్పుడు అది కూడా దేవుడు మనల్నే తెమ్మంటాడు కదా! ఈయన్ని తెచ్చి నువ్వు అది తేవద్దా? కత్తి వదిలేసావంటే దేవుడు చూసుకుంటాడనో, ఇక్కడ ఏ రాయే ఉంటదనో అనుకోవచ్చు. కట్లు లేవనంటే పైన పొదలున్నాయి, పొదలు నరికి పెట్టొచ్చు అనుకోవచ్చు. యాక్చువల్ ఇంపార్టెంట్ థింగ్ అదే కదా! బలిలో ఇంపార్టెంట్ బలే కదా! బలికి అవేవిచ్చే పశువే కదా! రాయి సెకండరీ, కట్టెలు సెకండరీ, కత్తి సెకండరీ. యాక్చువల్ ఇంపార్టెంట్ థింగ్ వదిలేసి బలిచ్చి అర్పణిచ్చేసి వచ్చేస్తాం అంటావేంటి డాడీ అని అడగలేదు. అణకువ కలిగిన వాడు. మీకు ఇంకోటి తెలుసండి, పెళ్ళయ్యే టైంకి తనేం చేస్తున్నాడో తెలుసా? ధ్యానించడానికి తన పొలంలోనికి వెళ్ళాడు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, తనకు తెలిసిన విషయాలు వాక్యంలో నుంచి ధ్యానించడానికి. దిస్ ఈస్ వేర్ హీ స్పెండింగ్ హిస్ టైమ్ వెన్ హీ ఈస్ రెడీ ఫర్ మ్యాచెస్. తన జీవితంలో పెళ్లికి సిద్ధపాటు కలిగినప్పుడు తాను చేసేది ఏంటనంటే, అమ్మాయిలు ఎత్తుక్కోవడం కాదు, వాక్యాన్ని ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఎటువంటి సరైన భార్య. వావ్! వాట్ ఏ బ్యూటిఫుల్ మెడిటేటర్ లైఫ్. ఆ తర్వాత రిబ్కాని ప్రేమతో చూసుకున్నాడు. ప్రేమ కలిగిన వాడు. ఇంట్లో ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగిన జీవితము తన యొక్క రిబ్కాతో ఉన్నప్పుడు మనకు కనబడతా ఉంటుంది. శాంతి తత్వం ఉంది దానిలో. ఈయన ఎన్ని సార్లు నూతులు తవ్వనే ఫిలిస్తీన్‌లో లేకపోతే ఈ శత్రువులు వచ్చి పొడిచేసేవారు. పొడిచేస్తే పక్కకి లేసి ఎళ్ళిపోయేవాడు. డాడీలాగా యుద్ధాలకెళ్ళడం అదేం లేదు ఈయన దగ్గర. శాంతి, నెమ్మదిపరుడు, విశాలమైన మనస్సు కలిగిన వాడు. తర్వాత ప్రార్థన జీవితం ఎక్కువ. ప్రార్థనలు చేసుకుంటాడు. చూడండి, ధ్యాన జీవితం ఉంది, ప్రార్థన జీవితం కలిగిన వాడు. దిస్ ఈస్ ద టైమ్ వేర్ హి ఈస్ రెడీ ఫర్ పెళ్లి. పెళ్లికి రెడీ అయిన టైంలో ఈళ్ళలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ప్రేయర్ లైఫ్ అండ్ ఫేస్‌బుక్ లైఫా? చాటింగ్ లైఫా? ఇక్కడ మీకో విషయం చెప్తాను. తర్వాత చెప్తానులెండి. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప మరో మాటేంటంటే, ఈయన విశ్వాస వీరుడు. విశ్వాసం వలన బలి నుంచి లేచాడు. విశ్వాసం వలన తన జీవితంలో కార్యాలు చూడడం మొదలుపెట్టాడు. ప్రార్థనాపరుడు, విశ్వాసం కలిగిన వాడు, శాంతి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అనుకూతున్నవాడు. ఇవి ఇస్సాకులో ఉన్నటువంటి సుగుణాలు. మనం ధ్యానించాల్సినవి, మన జీవితాల్లో అప్లై చేసుకోవాల్సినవి. ఇప్పుడు ఈళ్ళ డ్యాడీకి, ఈయనకి ఉన్న తేడా, ఈళ్ళ కుమారుడు యాకోబుకి, తినకి ఉన్న ప్రత్యేకత ఏంటో చూద్దామే. తన తండ్రి కన్నా, కుమారుడైన యాకోబు కన్నా తన ప్రత్యేకమైనవాడు. అదేంటండి? ముగ్గురు కన్నా ఈయనెలా ప్రత్యేకమైన వాడు అనంటే, మొదటి విషయం, ఆయన వారి కంటే దీర్ఘకాలం బ్రతికాడు. కానీ వారు చేసినంత పని, పిచ్చి పనులేం చేయలేదు. అబ్రహాము అబద్ధమాడాడు. అబ్రహాము దోషం చేశాడు. అబ్రహాము చేసినటువంటి సంగతులు తన జీవితంలో చేయలేదు. యాకోబు మోసం చేశాడు. యాకోబు ఆస్తిని దొంగిలించాడు. యాకోబు బూడిగం చేశాడు. యాకోబు తన మామను కూడా మైమరిపించే విధంగా చేశాడు. అటువంటి విషయాలేమీ తిను చేయలేదు. అబద్ధికుడు కాదు, మోసగాడు కాదు, నిందలు వేసినవాడు కాదు. వారు కల్దీల దేశము, కానాను దేశము, ఐగుప్తు దేశము మొత్తం తిరుగులాట. కానీ ఇస్సాకు జీవితం అంతయు కనాను దేశంలోనే ఉండిపోయాడు. మీరు 3 అధ్యాయాలు చదివి చూడండి. 25, 26, 27 తన లైఫ్ అంతే. ఎక్కడికి తిరగలేదు. తను ఇండిపెండెంట్ అయిన తర్వాత, తనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత అటు ఇటు తిరుగులాడే వ్యక్తి కాదు. ఈ రోజున కుర్రోళ్ళందరూ కూడా చూస్తే టిప్ టాప్‌గా రెడీ అయ్యి ఏదో కలెక్టర్ గారిలాగా రోడ్డు మీద తిరగడం సరిపోతది. వేట.
అటు ఇటు తెలియనటువంటి పరిస్థితుల్లో తిరుగుతా ఉన్నారు. ఇస్సాకుకి అటువంటి తప్పుడు విధానం ఏం లేదండి. ఇస్సాకు స్టాండర్డ్‌గా ఉండిపోయాడు. ఎక్కడ ఉండిపోయాడు? దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలో ఉండిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రామిస్ ల్యాండ్. హి ఈస్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ విత్ ప్రామిస్డ్ గాడ్. కల్దీల దేశం దేవుడు ఇస్తా అనలేదు. ఐగుప్తు దేశం దేవుడు ఇస్తాను. పైపెచ్చు ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యంగా ఉంది. కల్దీల దేశం వాళ్ళ పూర్వకాలపు జీవితానికి, వాళ్ళ పూర్వము ఉండేటటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు, బ్యాక్ స్లైడర్స్, లోకల్లో తిరిగే వ్యక్తులు కనానులోకి వస్తారు, లోకల్లోకి వెళ్తారు, మళ్ళీ తన పూర్వ జీవితంలో విడిచిపెట్టినవన్నీ పెట్టుకుంటుంటారు. కానీ ఇస్సాకు అటువంటి వాడు కాదు. ఇస్సాకు అటువంటి మనసు లేదు ఇస్సాకుకి. ఇస్సాకు చాలా మంచోడు. కనాను వాగ్దానం చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది యవ్వన కాలంలో మనం నేర్చుకోవాల్సింది. అటు ఇటు తిరగడం కాదు. అటు ఇటు చాటింగ్స్ కాదు. అటు ఇటు మనం వెళ్ళిపోవడం కాదు. దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి దేవుని చిత్తాన్ని ఇస్సాకులాగా ఎరగడానికి దేవుడు వాగ్దానం కొరకు, కనాను దేశం వాగ్దానం కొరకు ఎదురు చూసే వ్యక్తి. చూడండి మరో ప్రత్యేకత వాళ్ళ డాడీకి, వాళ్ళ కొడుక్కి ఉన్నటువంటి మరో ప్రత్యేకత చెప్తాను. వివాహ బంధం లో కూడా తండ్రిలాగా, కుమారులాగా బహుభార్యలు కలిగి లేడు. ఇస్సాకు భార్య ఒక్కతే. హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ డాడీకి ఉన్నారు 3, వాళ్ళ కొడుక్కి 4, బట్ హీఈస్ ఓన్లీ 1. హీ మెయింటైన్స్ ఓన్లీ 1.